డియర్ స్టూడెంట్స్, ఎగ్జామ్స్ టైం వచ్చేసింది. ఫిబ్రవరి 18 నుంచి 5th సెమ్ ఎగ్జామినేషన్స్ కృష్ణా యూనివర్సిటీ జరగబోతున్నాయి. 3rd సెమ్ ఎగ్జామ్స్ వచ్చి 28 ఫిబ్రవరి జరగబోతున్నాయి. ఉన్నది చాలా షార్ట్ పీరియడ్. ఫైనల్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ కానీ సెకండ్ డిగ్రీ స్టూడెంట్స్ కానీ ఉన్న చాలా తక్కువ టైం ఇది. ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామ్స్కి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ప్లాన్ చేసుకోవాలి. మనకున్న టైం ఎంత, మనకున్న సబ్జెక్ట్స్ ఎన్ని, ఇప్పటిదాకా ఏ సబ్జెక్టుల పైన మనకి గ్రిప్ ఉంది, ఏ సబ్జెక్ట్స్ కాస్త కోస్త మనం ప్రిపేర్ అయి పాస్ అవ్వగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నాం, ఏ సబ్జెక్టులు కనీసం పాస్ అవ్వటానికి కూడా అవకాశం లేని సబ్జెక్ట్స్ ఏమున్నాయి, వాటిపైన దృష్టి పెట్టండి. పాస్ అవ్వగలిగి కాస్త కోస్తో బాగా నాలెడ్జ్ ఉండి ప్రిపేర్ అయి ఉన్నటువంటి పరీక్షల్లో ఆ సబ్జెక్టులో మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే మీకు 1-2 సబ్జెక్టులు మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి బాగా ప్రిపేర్ అయి ఉంటారు, అవి పాస్ అవుతారు, స్కోర్ వస్తుంది. మిగిలిన సబ్జెక్ట్స్ పైన మీరు సరైనటువంటి ఎక్సర్సైజ్ చేయకపోతే, సరైనటువంటి వర్క్ మీరు చేయకపోతే దానివల్ల ఆ సబ్జెక్టులు మిగిలిపోయే ప్రమాదం ఉంది. పర్టికులర్గా ఫైనల్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ ఈ సెమ్లో ఇప్పుడు ఆల్రెడీ పాత సెమ్లో 3rd సెమ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. 5th సెమ్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. పాత సబ్జెక్టులని క్లియర్ చేసుకోవడంతో పాటు ఇప్పుడు సబ్జెక్టులు మిగలకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కనుక సబ్జెక్టులు మిగిలిపోతే మళ్ళీ ఎప్పుడు రాయాలి ఈ సబ్జెక్టులని? 6th సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఒకవేళ యూనివర్సిటీ వాళ్ళు ఇన్స్టెంట్ ఎగ్జామ్ పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. అది పెట్టాలని రూల్ ఏం లేదు, అది గ్యారంటీ కూడా ఏముండదు. ఒకవేళ కనుక ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత 6th సెమిస్టర్ అయిపోయిన తర్వాత వాళ్ళు సప్లిమెంటరీ ఎగ్జామ్ కండక్ట్ చేయకపోతే అప్పుడు మీకు పాస్ అయ్యేటువంటి అవకాశాన్ని కోల్పోతారు. అంతేకాకుండా ఇంకో డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. మీకు పై చదువులకు వెళ్దాం అనుకున్నారనుకోండి, పీజీ కోర్సెస్కి, కొంతమంది ఎంసీఏకి వెళ్దాం అనుకుంటారు, ఎంబీఏకి వెళ్దాం అనుకుంటారు, కొంతమంది పీజీ కోర్సెస్ ఎంఎస్సి ఎంకామ్కి వెళ్దాం అనుకుంటారు. పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారు, ఐసెట్ ఎగ్జామ్ రాస్తారు. కొంతమంది బీ స్కూల్స్లో ఎంబీఏ చేయటం కోసం మరి మీరు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపీర్ అవుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు సబ్జెక్ట్స్ మిగిలిపోతే దాని తాలూకు ఇబ్బంది చాలా ఉంటుంది. అప్పుడు ఫేస్ చేస్తే తప్ప మీకు అర్థం కాదు. ఒక పక్కనేమో రిజల్ట్ రాదు, ఒక పక్కన సర్టిఫికేట్ చేతికి రాదు. చూస్తే పై చదువులకి ఏదో అడ్మిషన్ వస్తుంది, లేకపోతే ఏదైనా ఒక జాబ్ వస్తుంది, దాంట్లో డిగ్రీ సర్టిఫికేట్ కావాలి. కాబట్టి ఏంటంటే ఆ రోజు ఉరుకులు పెట్టి పరుగులు పెట్టి హడావుడి పడి హైరాణ పడి ఇంత చేసే కంటే కూల్గా ఇప్పుడే చదువుకోండి. ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ ఉన్న టయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడున్న టయాన్ని ఖచ్చితంగా సబ్జెక్ట్కి ఎన్ని గంటలని ఒక టైం టేబుల్ వేసుకొని ఒక ప్లాన్ చేసుకొని చక్కగా ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి, సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. అట్ ద సేమ్ టైం 3rd సెమిస్టర్ స్టూడెంట్స్ కూడా మీకు కొంచెం వెసులుబాటు ఉంది. ఎందుకంటే యాక్చువల్గా 18th నుంచే మీకు కూడా ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి అనుకున్నాము.
అదృష్టవశాత్తు 28 నుంచి మీకు థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ 10 డేస్ మన గ్రేస్ పీరియడ్ వచ్చింది. మీరు కూడా ఎగ్జామినేషన్కి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఉన్న టైంను వేస్ట్ చేసుకోకుండా ఆ ఉన్న సబ్జెక్ట్స్ ఎన్ని, టైం ఎంత, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించుకోవాలా, ఒక షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోండి, ఒక టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోండి. ఆ విధంగా మీరు ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు కూడా కాస్త ఇంకెప్పుడు కూడా టైం వేస్ట్ చేసుకుంటే ఇంకా మిమ్మల్ని ఇంకెప్పటికి కూడా టైం వేస్ట్ చేసుకుంటున్నామంటే దాని అర్థం ఏంటంటే ఇక నీకు అవకాశం లేదనే అర్థం. అందుకోసం ఏంటంటే చివరి నిమిషంలో అయినా, ఎందుకంటే మనం ఏం చేసామా, ఎక్కడ ఉన్నామా అనేది కాదు, ఎగ్జామ్ పాస్ అయ్యామా లేదా అనేది ఇంపార్టెంట్. నువ్వు కాలేజీకి వెళ్ళావా, రెగ్యులర్గా క్లాసులు విన్నావా లేదా, నువ్వు ఫాలో అయ్యావా లేవా, నువ్వు మంచి స్టూడెంట్వే చెడ్డ స్టూడెంట్, ఇవన్నీ తర్వాత విషయాలు. నీకు ఫైనల్గా అల్టిమేట్గా డిసైడ్ చేసేది ఏంటి అంటే రిజల్ట్ రావాలంటే ఏం చేయాలంటే దానికి ప్లాన్ చేసుకోవాలి. గొడ్డు చాకరీ చేసినోడికి రిజల్ట్ వస్తుందని మనం ఏం అనుకోవటానికి లేదు. మనం ఒక ప్లాన్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా స్మార్ట్గా వర్క్ చేసుకొని దాని ప్రకారం మనం ఎగ్జామ్కి వెళ్తే పాస్ అయ్యే అవకాశం ఉంటుంది, స్కోర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు హార్డ్ వర్క్ చేయడానికి అవకాశం కూడా లేదు కాబట్టి వీ హ్యావ్ టు గో ఫర్ స్మార్ట్ వర్క్. ఏం చేయాలా, పాత ఎగ్జామ్ పేపర్స్లో ఏం క్వశ్చన్స్ వచ్చినాయి, వాటిని బట్టి ఏ క్వశ్చన్స్ రిపీటెడ్గా ఎగ్జామ్ పేపర్స్లో వస్తున్నాయి, వాటిని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అది చూసుకోండి. మరొకటి ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కొన్ని సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. ఏంటంటే బాగా హార్డ్గా ఉన్న సమ్స్ కాకుండా కొద్ది షార్ట్ పీరియడ్లో తేలిగ్గా నేర్చుకునే సమ్స్ ఉంటాయి, అకౌంట్స్లో కానీ మ్యాథ్స్లో కానీ ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టాలి. వాటిపైన దృష్టి పెడితే అది ఈజీగా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బెటర్గా ప్లాన్ చేసుకోండి, చక్కగా చదవండి, మంచి రిజల్ట్ తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఆర్కే కామర్స్ అకాడమీ మీ అందరికి కూడా బెస్ట్ విషెస్ చెప్తోంది. ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ఆఫ్ యూ.